హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మి. ఈవేళ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 4 లెగ్ పీసులు తీసుకున్నానండి, ఒక నిమ్మకాయ, ఒక ఎగ్గు. చేసే విధానం చెప్తాను. లెగ్ పీస్ మనం ఇలా చక్కగా కట్ చేసుకున్నామండి, లోపలికి వెళ్ళేలాగా. కారం, సాల్ట్ లోపలికి బాగా వెళ్తుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. మనం ముందుగా నిమ్మకాయ పిండుకుందాం. మనం నిమ్మకాయ వేసుకున్నాం కదండి, చక్కగా మనము నిమ్మకాయ దీన్ని పట్టేలా కలుపుకొని పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వేసుకుందాం, హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా దీనికి పట్టించుకుందాము. ఇది ఆల్రెడీ నేను చికెను ఒక గంట ముందు నేను ముందే చికెన్ గంట ముందు నానబెట్టుకున్నానండి సాల్ట్ వాటర్లో. మనం అలా నానబెట్టుకుంటే సాఫ్ట్గా బాగుంటుంది. మళ్ళీ మసాలాలన్నీ వేసి కలుపుదామండి. ఒక స్పూన్ ఏమో గరం మసాలా, హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, వేయించుకున్న జీలకర్ర పౌడర్ ఇది, కొంచెం మిరియాల పౌడరు, ఒకసారి ఇది బాగా కలుపుతున్నాను. అంత బాగా కలిస్తే అంత బాగుంటుంది. స్పూన్ శనగపిండి, స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేసుకుందాం. పెరుగుంది, 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం.
పసుపు వేసుకొని ఎగ్ కొట్టేసుకుంటాం అండి. మళ్ళీ నేను పిండి మర్చిపోయాను, ఒక స్పూన్ వేసుకుందాం. మనం ఆల్రెడీ సాల్ట్లో నానబెట్టుకున్నాం కాబట్టి మనం సాల్ట్ రుచికి తగినంత చూసుకొని వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఎగ్ కొట్టేస్తాను. ఇది ఇప్పుడు బాగా కలిసేలా మొత్తం కలుపుకున్నాను. బాగా కలవాలండి. చూసారు కదా ఇంత బాగా కలిసిందో. మొత్తం కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం వేసుకుందాం. మరీ హీట్ ఎక్కకూడదు. చక్కగా ఫ్రై అవుతాయి. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. అలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మనం వేడి ఆయిల్ దీనిపైన ఇలా వేసుకుంటే పైన కూడా కుక్ అవుతుంది. చూస్తారు కదా, ఇలా గుంటగట్టి తీసుకోవాలి. తీసుకొని ఇలా పైన కాగిన ఆయిల్ వేస్తే చక్కగా పడుతుందని ఏగుతుంది, పైన కూడా ఏగుతుంది అనమాట. చూసారు కదా, మనం ఇలా తిప్పుకోవాలి. బాగా తిప్పింది. బాగా తిప్పింది. చూస్తారు కదా, మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. బాగా ఉడుకుతూ ఉంటుంది. వేసినప్పుడు చూస్తారు కదా చక్కగా ఎంత బాగా వేగిందో. చూస్తారు కదా, ప్లేట్లో తీసుకుందాం. చూస్తారు కదా చికెన్ లెగ్ పీస్ ఎలాగా ఫ్రై చేసుకోవాలో, ఇలా చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి.